ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ GT20 Pro దీని ప్రైస్ 23,000 రూపాయలకు రాబోతుంది. మే 21వ తారీఖు ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏంటంటే గేమింగ్. ఇది గేమింగ్ థీమ్లో ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. దీనికోసం ఒక స్పెషల్ బాక్స్ కూడా పంపించారు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం, చూద్దాం అసలు బాక్స్ ఎలా ఉంది, దానిలో కంటెంట్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇది మనకి బాక్స్ అయితే, ఇది స్పెషల్ బాక్స్. ఇది అందరికైతే రాదు, ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి మేబీ లిమిటెడ్ యూనిట్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి మాత్రమే ఈ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ బాక్స్లో స్పెషల్ ఏంటంటే దీనిలో కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉంటాయి. లైక్ కేస్ ఉందా, ఇక్కడ మెగా కేస్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మీకు 1000 రూపాయలు వర్త్ ఉంటుంది. అండ్ GT కూలింగ్ ఫ్యాన్ అని ఉంది కదా, కూలింగ్ ఫ్యాన్ వర్త్ ఒక 4,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ GT ఫింగర్ స్లీవ్స్ అని ఉన్నాయి కదా, ఫింగర్ స్లీవ్స్ ఇవి ఒక 500 రూపాయలు వర్త్. ఓవరాల్గా ఒక 5,500 రూపాయలు వర్త్ యాక్సెసరీస్ అయితే వీళ్ళు ఈ బాక్స్లో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఇవి లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఈ స్పెషల్ బాక్స్ ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, అసలు చూద్దాం ఎలా ఉన్నాయో. లోపల మనం ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. ఈ బాక్స్ చూస్తే మనకి ఫ్రంట్ టు బ్యాక్ ఒకటే టెక్స్ట్ అయితే ఉంది, అవుట్ ప్లేది రెస్ట్ అని చెప్పేసి, అంటే మిగతా వాటిని ఆ ప్రైస్లో అవుట్ ప్లే చేస్తుందంట. ఇది చూద్దాం అసలు లోపల ఏమున్నాయో ఏందో, మనం ఓపెన్ చేస్తే కానీ తెలియదు. లోపల చూస్తే మనకి 2 సపరేట్ ప్యాకింగ్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది మొబైల్ ఫోన్ అండ్ ఇది వచ్చేసరికి కేస్ కూలింగ్ ఫ్యాన్. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి తెద్దాం బయటికి. ఏదో QR కోడ్ ఇచ్చారు, స్కాన్ టు ఎంటర్ ది GT వర్స్ అని చెప్పేసి ఉంది. స్కాన్ ది QR కోడ్, క్లిక్ ఆన్ GT వర్స్, సైన్ అప్ అండ్ సైన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ఇది కార్డ్ అంతే. ఇంకా మనం వీటిని అన్బాక్స్ చేద్దాం. ఇవి మనకి మెయిన్ బాక్సెస్ అయితే. ఫస్ట్ మనం మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేద్దాం, తర్వాత ఇవి చూద్దాం వీటిలో ఏమున్నాయో, ఇవి ఎలా ఉన్నాయి అసలు. కూలింగ్ ఫ్యాన్ అండ్ కేస్. ఇక్కడ వచ్చి వారంటీ ఓన్లీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఇండియాలోనే వీటి వారంటీ అయితే పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కంప్లీట్ స్పెసిఫికేషన్ మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను. అండ్ బాక్స్ ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ సీల్ అయితే ఉంది. మొత్తం థీమ్ చూడవచ్చు, మొత్తం ఈ గేమింగ్ థీమ్లో ఈ ఫోన్ అయితే డిజైన్ చేసిన మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఈ డిజైన్ అంతా. ఫోన్ డిజైన్ కూడా వీళ్ళు కేస్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. ఫోన్ బ్యాక్ సైడ్ మీకు ఇదే డిజైన్ అయితే ఉంటుంది. అండ్ దీని ఓపెనింగ్ కూడా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ ఇది సైడ్స్ కూడా ఇక్కడ ఇలా ఇచ్చారు. దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసాం అనుకోండి, జస్ట్ ఇలా ఫోన్ ఓపెన్ అవుతుంది. అండ్ మొత్తం థీమ్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఫోన్స్ కొద్దిగా అట్రాక్టివ్ చేస్తున్నారు ఇప్పుడు, డిజైన్ దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు బాక్స్లో కొన్ని ఐటమ్స్ ఇవ్వడం, ఇవన్నీ కొద్దిగా అట్రాక్ట్ చేస్తున్నాయి పబ్లిక్ని. ఇక్కడ చూడొచ్చు డిజైన్, ఓపెనింగ్ చూడొచ్చు. నార్మల్ బాక్స్ లాగా అయితే లేదు అసలు, నార్మల్ మొబైల్ ఫోన్ బాక్స్ లాగా అయితే లేదు, డిఫరెంట్గా అయితే ఉంది. ఈ పైన మనకి ఫస్ట్ దీనిలో కొన్ని డాక్యుమెంట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీనిలో అయితే మనకు ఒక కేస్ అయితే ఇస్తున్నారు. దీనిలో కేసు ఉంది, మరి ఈ బాక్స్లో కేసు ఉందో లేదో మళ్ళీ మనం ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో అయితే మనకి ఈ బాక్స్లో అయితే కేసు అయితే ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో కేసు. ఇది కూడా బాగుంది, మనకి కేసు చూడొచ్చు, డిజైన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నార్మల్ మనకు బాక్స్లో వచ్చే TPU కేసెస్ లాగా అయితే లేదు. అండ్ ఇది చూడడానికి చాలా బాగుంది కేసు కూడా. ప్లాస్టిక్ కేసు, ఇది ఆర్ట్ ప్లాస్టిక్. అండ్ టెంపర్ గ్లాస్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే బయటకు వెళ్తే వాళ్ళు ఎవరైనా షాప్లో అప్లై చేస్తారు. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. క్లీనింగ్ కిట్ ఇది కేస్ వేయడానికి క్లీనింగ్ కిట్ ఇది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్. అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్, ఇవి టాప్లో ఉన్నవి. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది, ఇది GT20 Pro ఫోన్ చూద్దాం. ఇది చూడొచ్చు ఫోన్ డిజైన్ మేము చెప్పా కదా, మీరు బాక్స్ కానీ కంప్లీట్ థీమ్ చూడొచ్చు, కేస్ థీమ్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఫోన్ థీమ్తో మ్యాచ్ అయ్యింది. ఇక్కడ ఫోన్ ఏదైతే డిజైన్లో మీకు కనిపిస్తుంది అదే డిజైన్తో వీళ్ళు మ్యాచ్ చేశారు. కలర్ కూడా అదే బ్లూయిష్ టింట్ కలర్ మొత్తం కంప్లీట్గా. ఎక్కడ చూసినా మీకు ఆ బ్లూ కలర్ అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మ్యాచింగ్ చేశారు డిజైన్ అయితే. ఫోన్ తర్వాత చూద్దాం మనం. దీనికి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లై లేదు, దీనికి వేయించుకొని మీరు టెంపర్ గ్లాస్ వేయించుకోవాలి. యాక్చువల్గా ఫ్రీ వీళ్ళు ఎప్పుడు ఇస్తారు, దీనిలో అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి మిగతా కంటెంట్స్ చూసుకుంటే బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 45 వాట్ ఛార్జర్ మనకి క్లియర్గా కనిపిస్తుంది, 45 వాట్ ఛార్జర్. అండ్ ఇది వచ్చేసరికి ఒక Type-C కేబుల్. అండ్ కేబుల్ కూడా మీకు డిఫరెంట్ అయితే ఉంది, నార్మల్ Type-Cలో లేదు, L షేప్లో అయితే ఇచ్చారు. ఇవి మీకు కంటెంట్ అయితే బాక్స్లో వచ్చేది. ఒకసారి మనం బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేసు వేసి చూద్దాం ఫోన్కి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మధ్యలో చూడొచ్చు బ్లూ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు కేసుకి కూడా. ఇది చూడడానికి అయితే మొత్తం బాగుంది, అట్రాక్టివ్ అనిపిస్తుంది చూడడానికి డిజైన్ అయితే. ఒకసారి మనం ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో ఇక్కడ చూడొచ్చు కేస్, కూలింగ్ ఫ్యాన్, స్లీవ్స్ మొత్తం దీనిలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ కేసుతో పాటు ఈ కేసు కూడా వస్తుంది ఒకవేళ ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి. 2 కేసులు అనమాట. ఇది ఎలా ఉందో చూద్దాం, దీనికి డిఫరెన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి బాక్స్ అయితే. ఒకసారి మనం ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఇది నార్మల్ మొబైల్ బాక్స్ లాగా ఉంది. అండ్ దీనిలో కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు 2 సేమ్ కేసులు మాత్రం మీకు ఏం తేడా అయితే లేదు, 2 చూడడానికి అయితే ఒకేలా ఉన్నాయి. కాకపోతే ఈ కేస్ మధ్యలో మీకు బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇస్తే, ఈ కేస్ మధ్యలో వీళ్ళు బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు.
అండ్ కేసు డిజైన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ డిజైన్. ఇక్కడ ఇన్ఫినిక్స్ GT అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది, అది ఒక్క డిఫరెన్స్ కనిపిస్తుంది అంతే. అండ్ ఒకసారి మనం మిగతాయి కూడా చూద్దాం. అండ్ ఇవి ఫింగర్ స్లీవ్స్, ఒకసారి వీటి క్వాలిటీ కూడా చూద్దాం. ఫింగర్ స్లీవ్స్వి బాగానే ఉన్నాయి, వీటి క్వాలిటీ కూడా ఫింగర్ స్లీవ్స్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు అయితే వీటిని యూజ్ చేయొచ్చు. ఈ మధ్య నేను కూడా స్టార్ట్ చేసాను ఫింగర్ స్లీవ్స్ యూజ్ చేయడం. ఈ ఫింగర్ స్లీవ్స్ అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, Type-C to Type-C కేబుల్, దీనికోసం అనుకుంటే కూలింగ్ ఫ్యాన్ కోసం. సో ఇది కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది కూలింగ్ ఫ్యాన్. దీన్ని స్టిక్ చేయాలి కేస్కి, ఈ కేస్కి స్టిక్ అవుతుంది, దీనికి కూడా స్టిక్ అవుతుంది అని చూద్దాం. దీనికి స్టిక్ అవ్వట్లేదు. సో ఇది డిఫరెన్స్ ఈ కేస్కి. సో మీరు ఒకవేళ కూలింగ్ ఫ్యాన్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఈ కేస్ కూడా వేసి చూద్దాం, కూలింగ్ ఫ్యాన్ పెట్టి చూద్దాం. సో ఇట్లా దీన్ని కనెక్ట్ చేయాలి, దీనికి అతుక్కుంటాం చూడొచ్చు ఈ కేస్కి ఇది. అండ్ దీనికి ఛార్జింగ్ అయితే పెట్టాలి, కేబుల్ వీళ్ళు ఇచ్చారు కదా. సో ఈ కేబుల్ ఇక్కడ Type-C పోర్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ Type-C పోర్ట్ నుంచి కేబుల్ కనెక్ట్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫ్యాన్ అయితే రన్ అవుతుంటుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా మీరు దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, బాక్స్లో మీకు అన్నీ ఇస్తున్నారు, ఏది మిస్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోన్ మనం స్పెసిఫికేషన్ చూద్దాం ఫస్ట్, మిగతా విషయాల గురించి మాట్లాడే ముందు. స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Dimensity 8200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో సపరేట్ గా డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్ కూడా ఉంటుంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. బేస్ మోడల్ 8GB 256GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు. ఇంకా డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడడం, తర్వాత డైరెక్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీనిలో మెయిన్ పర్ఫార్మెన్స్ హైలైట్ చేస్తుంది. గేమింగ్ కోసమే ఈ ఫోన్ వీల్ మెయిన్ డిజైన్ చేసి తీసుకొచ్చింది. ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ చూడొచ్చు. డిజైన్ మీకు ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది మీకు ఆర్టిఫిషియల్ కాదు, లోపల మీకు RGB లైట్ అయితే ఉంటుంది. కలర్స్ కూడా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది లాస్ట్ టైం GT10 Pro చూసుకుని, GT10 Pro ఇది నా దగ్గర ఉన్న ఫోన్. రెండు డిజైన్స్ మీకు, రెండు మెకా డిజైన్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం మీకు లైటింగ్ అనేవి ఇక్కడ ఇచ్చారు టాప్ లో, ఇక్కడ జస్ట్ 4 లైట్లు ఉండేవి. ఈసారి మాత్రం ఒక C షేప్ లో, C రింగ్ లైట్ అని అంటున్నారు. అండ్ దీన్ని మెకా లూప్ లైటింగ్ కూడా అంటున్నారు. దీనిలో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ డిజైన్ ఏదో ఉందా అంటే, ఈ లైట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, దీని కలర్స్ కానీ అండ్ దీని రిథమ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎక్కడ చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లో మీకు మెకా లూప్ లైటింగ్ అని చెప్పేసి స్పెషల్ గా ఒక ఫీచర్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేసుకుంటే ఈ లైట్ అయితే అసలు వెలగదు. అండ్ నెక్స్ట్ కిందకు వస్తే మీకు ఈ లైట్ ఎక్కడెక్కడ పనిచేసింది, ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నప్పుడు పనిచేసింది, నోటిఫికేషన్ వస్తున్నప్పుడు పనిచేసింది, ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు పనిచేసింది, అండ్ మ్యూజిక్ పెట్టినప్పుడు కూడా మీకు అది ఈ లైట్ అయితే కిక్ ఆన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు గేమ్స్ మీరు లోడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు GT గేమ్ బూట్ అని ఉంది కదా, గేమ్స్ మీరు లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఆన్ అవుతుంది. పార్టీ మోడ్ అంటే మీరు పార్టీ మోడ్ ఎనబుల్ చేసుకుని, ఇప్పుడు ఎనబుల్ చేశారు కాబట్టి ఇది ఎప్పుడు ఆన్లోనే కనిపిస్తుంది మీకు లైట్. ఒకవేళ మీరు పార్టీ మోడ్ ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, లైట్ ఆఫ్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఏదైనా పార్టీలో ఉన్నారు, లైట్ కావాలి, పార్టీ మోడ్ ఎనబుల్ చేసుకుంటే లైట్ వెలుగుతూనే ఉంటుంది. అండ్ ఫైనల్ కింద స్టార్ట్అప్ అని ఉంది కదా, స్టార్ట్అప్ లో కూడా ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా ఈ లైట్ వెలుగుతుంది. ఇది కంప్లీట్ గా ఈ లైట్ గురించి అయితే. ఓవరాల్ గా డిజైన్ లాస్ట్ టైం లాగా ఉంది, కాకపోతే ఈ లైట్ కొద్దిగా అట్రాక్షన్ తీసుకొచ్చింది డిజైన్ కి. అండ్ ఇంకా ఇది ఫిజికల్ ఓవర్వ్యూ, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫిజికల్ ఓవర్వ్యూలో మీకు 3.0 హెడ్ ఫోన్ జాక్ లాస్ట్ టైం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అండ్ మిగతావన్నీ ఉన్నాయి. JBL సౌండ్ సిస్టమ్ మీకు టాప్ లో బ్రాండింగ్ కనిపిస్తుంది, దాని గురించి నేను సౌండ్ సెక్షన్ లో మాట్లాడతాను. అది IR బ్లాస్టర్ ఉంది దీనిలో మీకు. అండ్ స్లాట్ కూడా మీకు ట్రిపుల్ స్లాట్ కాదు, ఈసారి మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తీసుకొని వచ్చారు. మీరు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, కాకపోతే బేస్ మోడల్ 256GB వస్తుంది కాబట్టి పెద్ద స్టోరేజ్ ఇష్యూ అయితే కాదు మీకు. ఇంకా Type-C పోర్ట్ ఉంటుంది, దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఏదైతే కెమెరా ఉందో, కెమెరా వచ్చేసరికి మీకు పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, బ్యాక్ సైడ్స్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి NEG గ్లాస్, నిప్పాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 194 grams, థిక్నెస్ వచ్చేసరికి 8.15 mm థిన్ ఉంటుంది. దీనిలో మీకు IP54 రేటింగ్ ఉంటుంది, స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీకు మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి మెకా బ్లూ కలర్ అండ్ మెకా ఆరెంజ్ ఉంటుంది, అండ్ ఇంకోటి మెకా సిల్వర్. మొత్తం 3 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఏ కలర్ అయినా కానీ మీరు మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్, ఈ ఫోన్ మెయిన్ హైలైట్ పర్ఫార్మెన్స్. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు కదా, ఫింగర్ స్లీవ్స్ కానివ్వండి, అండ్ ఈ కూలింగ్ ఫ్యాన్ కానివ్వండి, అండ్ కేస్ కూడా ఇది మ్యాక్ కేస్ అనమాట. దీనిలో స్పెషల్ ఏంటంటే, మీరు మ్యాక్ యాక్సెసరీస్ ఏమైనా ఉంటే
అవి కూడా మీరు దీనికి యూజ్ చేయొచ్చు. సో అదొక ప్లస్ పాయింట్ దీనికి. దీంతో పాటు ఇంకా మనం దీని గేమింగ్ అసలు వీటి వల్ల ఉపయోగం ఉందా వీటి గురించి అన్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ గేమింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ప్రాసెసర్ దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్తో ఇది వస్తుంది. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో ఈ ప్రాసెసర్తో వచ్చిన ఫోన్. మీడియాటెక్ 8 సిరీస్ ప్రాసెసర్ అంటే మీకు ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. మీరు స్నాప్డ్రాగన్ 8 సిరీస్తో వీటిని కంపేర్ చేయొచ్చు. లైక్ 8 Gen 1 ఇవి ఉంటాయి కదా, దగ్గర ఆ రేంజ్లో మీకు పర్ఫార్మెన్స్ అయితే వీటిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్లో వీళ్ళు కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు కదా. ఈ మీడియాటెక్ ప్రాసెసర్స్లో ఒక్కొక్క బ్రాండ్ తీసుకొని కొన్ని చేంజెస్ చేస్తూ కొన్ని ఆప్టిమైజేషన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు AI VRS అని చెప్పేసి ఒక టెక్నాలజీని ప్రాసెసర్లో యాడ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే మీకు గేమ్ ఆడుతున్నప్పుడు రెండరింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యింది, దాంతోపాటు పవర్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అయ్యింది అని చెప్తున్నారు. దీనిలో మీకు సపరేట్గా గేమింగ్ చిప్ కూడా ఉంటుంది. పిక్సెల్ వర్క్స్ X5 టర్బో గేమింగ్ చిప్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ జీపీ మీద ప్రెజర్ పడకుండా డిస్ప్లేకి సంబంధించిన వర్క్ ఇది చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా డిస్ప్లేలో HDR కంటెంట్ చూసుకుని దాన్ని HDR కంటెంట్కి కన్వర్ట్ చేసి మీకు డిస్ప్లేలో కొద్దిగా బెటర్గా చూపిస్తుంటుంది పిక్చర్స్ని. అండ్ దాంతోపాటు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు రెజల్యూషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీరు మధ్యలో ఫ్రేమ్స్ని యాడ్ చేస్తూ ఉంటుంది. మీరు లైక్ ఒక 60 FPS గేమ్ ఆడుతుంటే దాన్ని మీరు 120 FPSలో ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. వీటన్నిటి సపరేట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం గేమ్ మీరు లోడ్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా మీరు స్వైప్ చేశారనుకోండి, గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కిందకు వస్తే మీరు బ్రైట్నెస్ లాకింగ్ అని ఉంది, అని మీకు తెలిసింది. ఈ స్పోర్ట్స్ మరి ఇవన్నీ మనం చూసినాయి. అల్ట్రా ఫ్రేమ్ రేట్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ గేమ్ ని ఒకవేళ 60 FPS లో ఉంటే దగ్గర 120 FPS వరకు మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంది. దీని యానిమేషన్స్ కూడా మీకు సెట్టింగ్స్ లో కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. అండ్ నార్మల్ యానిమేషన్స్ కూడా వేసారు వీళ్ళు. నెక్స్ట్ HDR గ్రాఫిక్స్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే HDR కంటెంట్ లా చూపిస్తుంటుంది. మీకు కొద్దిగా డైనమిక్ రేంజ్ ఇంప్రూవ్ చేస్తుంది. పిక్చర్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా బెటర్ ఉంటుంది. మీకు మొత్తం పిక్చర్ రెజల్యూషన్ కానీ మొత్తం చూడడానికి కూడా డైనమిక్ రేంజ్ బాగుంటుంది. ఎనిమీస్ని కొద్దిగా బెటర్గా స్పాట్ చేయొచ్చు. ముఖ్యంగా డార్క్ సినారియోస్లో కొద్దిగా బెటర్ ఉంటుంది, బ్రైట్ ఉంటుంది. సో ఇవి రెండు కొత్త ఫీచర్స్. నెక్స్ట్ బైపాస్ ఛార్జింగ్ మీరు ఆల్రెడీ చూసారు. ఇన్ఫినిక్స్ ఫోన్స్లో బైపాస్ ఛార్జింగ్ చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఒక ఛార్జింగ్ పర్సెంటేజ్ మీరు సెట్ చేసుకోవాలి. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా ఆ ఛార్జింగ్ పర్సెంటేజ్ వరకు ఛార్జ్ అయ్యిద్ది. తర్వాత బ్యాటరీ ఛార్జ్ అవ్వదు, డైరెక్ట్ పవర్ బైపాస్ అయ్యిద్ది. డైరెక్ట్ మీకు మదర్ బోర్డ్కి అయితే పవర్ వెళ్తూ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉండొచ్చు. అంటే బ్యాటరీ హీట్ అవ్వకుండా ఇది ఉపయోగపడుతుంది బైపాస్ ఛార్జింగ్. ఇది చాలాసార్లు చెప్పాము కూడా, చాలా ఇన్ఫినిక్స్ ఫోన్స్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే చిప్ వల్ల మీకు లైక్ గ్రాఫిక్స్లో కానివ్వండి అండ్ ఫ్రేమ్ రేట్లో కానీ కొద్దిగా స్మూత్గా అయితే మీకు గేమ్ ప్లే అయితే ఉంటుంది. ఇవి నిజంగానే వర్క్ అవుతున్నాయి. మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇవన్నీ పేపర్ మీద చూసాం, ఇవన్నీ వర్క్ అవుతున్నాయి అంటే ఏదైతే మనకి ఫ్రేమ్ రేట్ ఉందో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కొద్దిగా అయితే నేను నోటీస్ చేశాను. ముఖ్యంగా మీరు 30 minutes తర్వాత గేమ్ కంటిన్యూస్గా ఆడుతున్నాం, 1 hour ఆడిన తర్వాత 30 minutes తర్వాత ఇది కొద్దిగా బెటర్గా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఫ్రేమ్స్ ఉంటాయి కదా, డ్రాప్ అవుతుంటాయి అట్లాంటి సిచ్యువేషన్లో. ఇంకా ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం, గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు 23,000 దగ్గర ఇది చాలా మంచి గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీనిలో మీకు ప్రాసెసర్ ఒకటే కాదు, వీళ్ళు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఇది మీకు 8GB ర్యామ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ కూడా 256GB UFS 3.1తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్, పవర్ఫుల్ ప్రాసెసర్, ఇంకా గేమింగ్లో సపరేట్గా చిప్ యాడ్ చేయడం, ఇవన్నీ మీకు గేమింగ్లో దీనికి ప్లస్ పాయింట్స్. అండ్ గేమింగ్ విషయానికి వస్తే BGMI లాంటి గేమ్ ఇది మీకు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPSలో హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అల్ట్రా HD గ్రాఫిక్స్, అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఇంకా గేమింగ్ చెప్పా కదా, ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. నాకైతే డిస్ప్లే బాగా నచ్చింది. డిస్ప్లే కొద్దిగా బెటర్ ఉంది, మనం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేయలేం. అసలు ఈ డిస్ప్లే చాలా బాగా అనిపించింది. గేమ్ ఆడుతున్నప్పుడు మంచి వైబ్రెంట్గా ఉంది డిస్ప్లే. దీంతో పాటు అల్ట్రా ఫ్రేమ్ రేట్ ఉంది కదా, ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది గేమింగ్లో. ఖచ్చితంగా మీ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. టచ్ శాంపింగ్ రేట్ కూడా దీనిలో మీకు 360 Hz ఉంది. అండ్ రిఫ్రెష్ రేట్ ఫోన్ 144 Hz ఉంది. దానికంటే టచ్ శాంపింగ్ రేట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు 360 Hz ఉంది. కాబట్టి ఓవరాల్గా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో చాలా బాగుంది. అండ్ ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ వీళ్ళైతే ఇచ్చారో, ఈ కూలింగ్ ఫ్యాన్ కానీ, ఈ ఫింగర్ స్లీవ్స్ ఉపయోగపడుతుంది. ఫింగర్ స్లీవ్స్ అందరూ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఫస్ట్ మీకు కొద్దిగా నచ్చకపోవచ్చు, యూజ్ చేస్తూ ఉంటే నచ్చుతాయి. ఫస్ట్లో యూజ్ చేస్తాను కానీ ఇప్పుడు యూజ్ చేస్తాం, కొద్దిగా బాగా
కనిపిస్తుంది మూవ్మెంట్ అయితే. ఈ కూలింగ్ ఫ్యాన్ విషయానికి వస్తే మాత్రం ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది మీకు నాకైతే అంత అనిపించలేదు. మీరు కూలింగ్ ఫ్యాన్ పెట్టుకుని ఆడకముందు ఆడిన తర్వాత జస్ట్ 1 to 2 degrees సెంటిగ్రేడ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు, అంతమించి ఏం లేదు. కాకపోతే ఇది చాలా కూల్ అవుతుంది. చూపిస్తాను మీకు ఎలా యూస్ చేయాలో. ఈ కేసు వేయాలి, మ్యాక్ కేసు వేసిన తర్వాత ఇట్లా పెట్టేసి దీన్ని జస్ట్ మీరు ఛార్జింగ్ పోర్ట్లో పెట్టేశారు అనుకోండి, ఛార్జ్ అయ్యింది. లేదు ఎక్స్టర్నల్ ఛార్జింగ్ సోర్స్ ఏదైనా ఉంది, మీరు పవర్ బ్యాంక్ వీటికి కనెక్ట్ చేసినా కానీ ఈ కూలింగ్ ఫ్యాన్ యాక్టివేట్ అవుతుంది. ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం మీకు లైటింగ్ వస్తూ ఉంటుంది. ఎఫెక్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇది యూస్ చేస్తున్నప్పుడు. కాకపోతే ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. అండ్ ఇంకొకటి, ఇది మీ కేస్ మీద పెడుతున్నాం కాబట్టి సో లోపలికి ఈ ఏరియా మాత్రమే కూల్ అవుతుంటుంది, లోపలికి తేమలాగా ఫామ్ అవుతూ ఉంది. మొత్తం కూల్ అయిపోయింది. ఇది కొద్దిసేపు తర్వాత తీసి ఇలా పెట్టండి చేతికి, చాలా చల్లగా అయితే అవుతుంది. 1 hour గేమింగ్ ఆడినప్పుడు దగ్గర 42 degrees వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. 40 to 43 ఆ రేంజ్ వరకు రీచ్ అవుతుంది. ఇది పెట్టుకుంటే ఒక 1 to 2 degrees అయితే తగ్గుతుంది. సో ఇది మీ ఇష్టం, మీకు డిస్టర్బెన్స్ లేదు. యూస్ చేస్తా అంటే యూస్ చేయను, కానీ తేమ ఫామ్ అవుతుంది లోపల, కేసు లోపల ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కేస్ ఫింగర్ స్లీవ్స్ అయిపోయినాయి, కూలింగ్ ఫ్యాన్ అయిపోయింది, ఇంకా బాక్స్ స్పెషల్ బాక్స్ లో వచ్చింది కేసు. ఈ కేసు మీకు యూస్ఫుల్ కేసు. ఇది ఏదైతే మీకు ఇది కనిపిస్తుంది ఈ ఏరియా మీకు మ్యాగ్నెట్ తో వస్తుంది. మీకు మ్యాగ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి కూడా మీరు దీనికి కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. మీరు మ్యాగ్ పవర్ బ్యాంక్ ఇట్లాంటి తీసుకొచ్చి పెడితే మాత్రం పని చేయదు. కాకపోతే యాక్సెసరీస్ పని చేస్తాయి. ఇప్పుడు దగ్గర చిన్న వ్యాలెట్ లాగా ఉంది, దీన్ని మనం యూజ్ చేసాం అనుకోండి చాలా గట్టిగానే ఉంది, అతుక్కుపోతుంది. సో ఇది నేను నార్మల్గా నా ఫోన్కి యూజ్ చేస్తూ ఉంటాను, లైక్ చిన్న కార్డ్స్ క్యారీ చేయడానికి పర్స్ లాగా. సో ఇది స్టాండ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఏమన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు మూవీస్ ఇలా చూస్తుంటాం కదా, ఇట్లా మనం స్టాండ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్లా కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే ఈ కేసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ కేస్. నెక్స్ట్ దీనిలో సపరేట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీనిలో మీకు 68% మీకు గ్రాఫైట్ షీట్ ఇంప్రూవ్ చేశారు అండ్ 73% వరకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు. సపరేట్గా 360 SOC కూలింగ్ కూడా ఉంది. CPU థ్రాటింగ్ అవ్వకుండా ఇది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మీకు 6.78 inch డిస్ప్లే, ఇది ఫుల్ HD+ AMOLED స్క్రీన్. దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 nits వరకు ఉంటుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్. ఇది డిస్ప్లే నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం లాస్ట్ టైం డిస్ప్లేతో కంపేర్ చేసినా కానీ ఇంతకుముందు మనకు ఆ బడ్జెట్లో ఇన్ఫినిక్స్ ఫోన్ డిస్ప్లేస్తో కంపేర్ చేసినా కానీ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇలా మీకు చూడగానే డిస్ప్లే చాలా బాగా నచ్చింది, చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ బెజల్స్ ఉన్నాయి కదా, బెజల్స్ చాలా తక్కువ అనిపిస్తాయి. మీరు చూస్తే బెజల్స్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది డిస్ప్లే పరంగా. L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR అయితే లేదు సపోర్ట్, అండ్ యూట్యూబ్లో HDR అయితే ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు DTS ఆడియో ఉంది అండ్ హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. సౌండ్ బై JBL సౌండ్ సిస్టమ్తో వస్తుంది. సౌండ్ బాగుంటుంది, మేము డిసప్పాయింట్ అయితే చేయదు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ దీనిలో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ టైం Z యాక్సిస్ లీనియర్ మోటార్ యూస్ చేస్తే ఇప్పుడు X యాక్సిస్ లీనియర్ మోటార్తో వస్తుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది ఇలా. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 108 MP మెయిన్ కెమెరా. ఈసారి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, లాస్ట్ టైం అయితే లేదు. అండ్ 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంది. 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరా అయితే బ్యాక్ కెమెరా ఉందో 108 MP కెమెరా, ఇది ఒకటే నచ్చింది. దీని పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. కలర్స్ బాగున్నాయి. ఇందులో 2x కూడా ఉంది, 2x ఆప్షన్ కూడా ఉంది. 2x మీరు యూజ్ చేసినప్పుడు మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. మీకు లైక్ ఒక 47 mm ఆ ఫ్రేమింగ్ లాగా కనిపిస్తుంది మనకి పోర్ట్రేట్ తీస్తున్నప్పుడు. ఆ ఫోకల్ లెన్త్లో మీరు ఫోటో తీస్తే ఎలా వస్తాయి అలా అయితే వస్తున్నాయి. టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. మెయిన్ కెమెరా నుంచే ఇది డిజిటల్గా చేస్తుంది. ఇది మెయిన్ కెమెరా అయితే బాగున్నాయి, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ పోర్ట్రేట్ ఎఫెక్ట్ కూడా బాగానే వస్తుంది. ఇది కొద్దిగా ఇంప్రెస్ చేసింది నన్ను. అండ్ మిగతా మ్యాక్రో కెమెరా మనకు ఎంత తక్కువ అంత మంచిది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా లైటింగ్ తక్కువ వస్తే మాత్రం కొద్దిగా సాఫ్ట్ అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి. వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో వచ్చేసరికి మీకు బ్యాక్ కెమెరా 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే స్టెబిలైజేషన్ కావాలంటే అల్ట్రా స్టడీ మీకు 4K 30 FPSలో మీరు స్టడీ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీరు 2Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 1080pలో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాలో డెప్త్ ఎక్కడ వస్తుంది వీడియోలో మీకు పోర్ట్రేట్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ వీడియో ఉంటుంది. ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మీకు కెమెరాలో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బైపాస్ ఛార్జింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను, దీనిలో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు XOS 14 మీద రన్ అవుతుంది. GT బేస్డ్ ఇది. అండ్ GT సిరీస్ అంటే కొద్దిగా మీకు గేమింగ్ థీమ్లో ఉంటాయి. దీనిలో మీకు రోబోస్ మెకా థీమ్లో అయితే వస్తాయి. వాల్ పేపర్స్ రోబో ఇట్లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లాస్ట్ టైం 1 year అన్నారు కదా అప్డేట్స్, దీనిలో మాత్రం నెక్స్ట్ 2 years మీకు Android అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి నెక్స్ట్ 3 years వరకు అయితే వస్తాయి. ఇంకా బ్లోట్వేర్ విషయానికి వస్తే ఏమీ లేవు. బ్లోట్వేర్ అయితే మీకు నార్మల్గా 1-2 యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి కదా,
థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ గూగుల్ యాప్స్ ఉంటాయి, వీళ్ళ XYకి సంబంధించి యాప్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఉంటాయి. దీనిలో కాల్ కేర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దీన్ని మీరు సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ చుట్టుపక్కల దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కాల్ కేర్ యాప్ అయితే యూజ్ చేయండి, అక్కడ మీకు తెలుస్తాయి. అండ్ ఇంకా దీనిలో ఫీచర్స్ ఉంటాయి కదా, ఇది కస్టమ్ UI ఫీచర్స్ కూడా మీకు అన్నీ ఉంటాయి. లైక్ మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు, కస్టమ్ డైలర్ కాబట్టి. అండ్ యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని హైడ్ చేసుకోవచ్చు. ఎక్స్క్లోన్ అని ఉంటుంది, అంటే మీరు ఫేస్బుక్ని ఇవన్నీ వాట్సాప్ ఇవన్నీ మీరు డ్యూయల్ చేయొచ్చు, డ్యూయల్ వాట్సాప్ డ్యూయల్ ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇంకా డైనమిక్ బార్ ఉంటుంది. డైనమిక్ బార్ గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఇది ఎక్కడికక్కడ కనిపిస్తుంది అంటే మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫేస్ అన్లాక్ చేస్తున్నప్పుడు, కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ, రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ, అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఇక్కడ ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, సెన్సార్స్ ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా చాలా ఫాస్ట్ ఉంది, చూడొచ్చు చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది ఫోన్ అయితే. జైరోస్కోప్ సెన్సార్ కూడా ఇంప్రూవ్ అయింది. జైరో కూడా మీరు పర్ఫార్మెన్స్, మీరు ఒకవేళ BGMI జైరో ప్లేయర్ అయితే మాత్రం జైరో పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయితే అయింది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే NFC ఉంది, FM రేడియో ఉంది, IR బ్లాస్టర్ ఉంది. సో NFC కూడా ఉంది. NFC కూడా చాలా ఫోన్స్ తీసేస్తారు, దీనిలో అయితే అది తీసేయలేదు, NFC కూడా ఇచ్చారు. ఫోన్ ఎగ్జాక్ట్ ప్రైజింగ్ గురించి నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు చెప్తుంది మాత్రం విత్ ఆఫర్స్ 22,999 అంటున్నారు. అంటే 23,000కి ఫోన్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మార్కెట్లో విత్ ఆఫర్స్. 21వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఒకవేళ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్ ఒక ముక్కలో చెప్పాలంటే, ఒకవేళ మీరు 25,000 రూపాయల లోపు ఒక గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే అప్పుడు ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. గేమింగ్ పరంగా అయితే మాత్రం ఇది ఆ ప్రైస్లో 22,000-23,000 ఆ ప్రైస్లో మాత్రం మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది ఖచ్చితంగా. ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ GT 20 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.